లక్ష్మీదేవి స్తుతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? స్తుతి వేరు, సూక్తం వేరు. స్తుతి అనగానే స్తోత్రం చేయడం అనే అర్థంలో చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృత భాషకు సంబంధించి అనేక ఛందస్సులు, వృత్త శ్లోకాలు ఉండగా ఆయా శ్లోకాలలో, ఛందస్సులలో లాక్షణిక నియమాలను అనుసరించి విద్వాంసులు, పండితులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాలన్నీ శ్లోక రూపాలలో ఉంటాయి. వాటిని మనం చదువుకోవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ఇలాంటివి. ఇక సూక్తం అనేసరికి ఉక్తం సూక్తం. ఇది వేద మంత్ర సంబంధితమైన అంశం. శ్రీ సూక్తం వేద మంత్రం. వేదాలలో మంత్రాలు అనేసరికి మళ్ళీ ఒకే వేదంలో ఉన్నాయా, ఒకే చోట ఉన్నాయా, పలు తావులలో ఉన్నాయా, వాటన్నిటిని కూర్చి సూక్తాలుగా సిద్ధం చేశారా, ఇలాంటి ప్రశ్నలు ఆధునికులు అనేకం వేస్తూ ఉంటారు. శ్రీ సూక్తానికి ఖిల మంత్రం అనే పేరు కూడా ఉంది. ఇది యజుర్వేద సంబంధితమైన మంత్రం. అనేక వేదాలలో అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడింటిలో కూడా ఈ శ్రీ సూక్తంలో ఉండే రుక్కులు అక్కడక్కడా కనిపిస్తాయి. యజుర్వేదంలో కదా రుక్కులుండేవి, ఋగ్వేదంలో కదా రుక్కులుండేవి, యజుర్వేదంలో కదా యజుస్సులుండేవి అని కూడా అనేకులు అంటూ ఉంటారు. యజుర్వేదంలో కూడా కొన్ని తావులలో రుక్కులు కనిపిస్తాయి. రెండు పాదాల వరుస అనుష్టుప్పు వంటి ఛందస్సు, త్రిష్టుప్పు వంటి ఛందస్సులో ఉన్నప్పుడు అవి రుక్కుల వలె మనకు గోచరిస్తాయి. ఇది వేద రహస్యం. మంత్ర నిర్మాణంలో ఒక పద్ధతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఒక రుక్కు, 2 పాదాలు. ఇలాంటివి ఒక 16 పాదాలు యజుర్వేదంలో వేరు తావులలో ఉన్నటువంటి వాటిని నారాయణం అందులో అధిక భాగం ఉన్నాయి. ఒక చోట కూర్చున్నప్పుడు అది సూక్తం అవుతుంది. మణి సూక్తం, పర్జన్య సూక్తం, నీలా సూక్తం, భూసూక్తం, రాత్రి సూక్తం, అశ్వ సూక్తం, మేధా సూక్తం, ఇటువంటివి అనేకం. పురుష సూక్తం సంగతి మనందరికీ తెలియవచ్చిందే. ఋగ్వేదంలో దశమ మండలంలో ఉన్న మంత్రభాగం. శ్రీ సూక్తంలోని 16 పాదాలలో ఆకాశము, ఈ పృథివీ ఎలా ఏర్పడింది అన్న విషయం, ఆకాశంలో ఉండే నక్షత్రాల వివరాలు, పాంచభౌతిక ప్రపంచంలో ప్రాణి ఎలా ఏర్పడింది అన్న విషయం, హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాం జ్వలంతీం త్రత్తాం తర్పయంతీం అన్న పాదంలో ఓజోన్ పొర ఎలా ఉన్నది అన్న విషయాలు వివరింపబడి ఉన్నాయి. సంపూర్ణమైన వైజ్ఞానిక అంశాలతో సైన్స్ ఏ విషయాలను పరిష్కరించలేక ప్రశ్నార్థకంగా నిలిచిపోయిందో అలాంటి వాటికి సమాధానాలన్నీ శ్రీ సూక్తంలో ఉన్నాయి. అనేకులు ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అనగానే ధనాన్ని అందించే మహాలక్ష్మీదేవికి స్తోత్రం ఇది అంటూ చెబుతూ ఉంటారు. నిజానికి వైదిక మార్గంలో ధనం అంటే ఆరోగ్యం, అదే సంపద. అగ్ని, వాయువు, పృథివీ, ఆకాశం, తేజస్సు, ఈ 5 మానవులకు సంబంధించి ధనం, సంపద. వీటిని పాడు చేయరాదు, కాలుష్యాల బారిన పడకుండా కాపాడుకోవాలి అనే సందేశం కూడా ఈ శ్రీ సూక్తంలో ఉంది. ఇది విషయం.